పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేశామంటున్న జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. మరొక వైపు ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద అనంతపురం జిల్లాకు సంబంధించి హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో పలు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రధానంగా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలపై పోలీసుల దృష్టి ఉంది. అంతేకాకుండా హిందూపూర్, తర్వాత పెనుగొండ మరొక నియోజకవర్గం, ఈ ప్రాంతాల్లో కొంత కూల్గానే పోలింగ్ జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచే పోలీసులు తమ విధులు మళ్లీ తమకు పని కల్పించుకున్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ 24 గంటలు తర్వాత 48 గంటలు పోలింగ్ పూర్తయ్యేసరికి వాళ్ళు అప్పటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాలనుకుంటారు. అయితే ప్రస్తుతానికి ఇదే అంశం మీద మనతో మాట్లాడేందుకు పెనుగొండ సబ్ డివిజనల్ ఏసీపీ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయి, ఫ్యాక్షన్ అనేటువంటిది కొంత ఉంది అంటున్నారు. తర్వాత రెండు పార్టీల వాళ్ళు వైరుపక్షాలు కూడా గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటున్నాయన్నటువంటి నేపథ్యంలో నార్మల్గా ఎటువంటి ప్రికాషన్స్ ఇక్కడ మీరు తీసుకుంటున్నారు? సాధారణంగా మీ పరిధిలోకి వచ్చేటప్పటికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడంతో పాటు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నార్మల్ పోలీస్ స్టేషన్ ఏ విధంగా గుర్తిస్తున్నారు? అక్కడ మీరు ఏ విధంగా ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నారు? తర్వాత శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ఎలక్షన్లకు సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు శ్రీ జీవీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఈ ఆదేశాల మేరకు 2 నెలల క్రితం నుంచి మేము ఎక్సర్సైజ్ మొదలుపెట్టినాం. దీనికి సంబంధించి గ్రామాలలో లైవ్ ఇష్యూస్ అనేటివి గుర్తించడం జరిగింది. బ్యాడ్ క్యారెక్టర్స్ అయితేనేమి, బాడీలో అఫెండర్స్ అయితేనేమి, ప్రీవియస్ ఎలక్షన్ అఫెండర్స్ అయితేనేమి, ఈ లిక్కర్ అఫెండర్స్ అయితేనేమి, తర్వాత ఈ ప్రీవియస్ పబ్లిక్ సర్వెంట్ మీద అసాల్ట్ చేసిన బ్యాడ్ అగ్రెసివ్ పీపుల్ ఎవరైతే మనకు గుర్తించడం జరిగింది. అదే కాకుండా ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లైవ్ ఇష్యూస్ ఏమి, అందుకు రెస్పాన్సిబుల్ పీపుల్ ఏమి, వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొదలు కాగానే వాళ్ళందరినీ సత్ప్రవర్తన కోసం వాళ్ళందరినీ కూడా మనము ఈ మండల మేజిస్ట్రేట్ గారి వద్ద బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. రెండోది, మనము గ్రామ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరియు ప్రీవియస్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్ను బట్టి వీటిని బట్టి ఏవి సమస్యాత్మక గ్రామాలని చేసి మనము ఒక సర్వే మాదిరి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఈ సెక్టరల్ ఆఫీసర్లను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వారి సహకారంతో ఇవి గుర్తించి వాటిలో మంచి తగు స్థాయిలో బందోబస్తు ఉండేట్టుగా రికమెండ్ చేసి పంపించడం జరిగింది. ఇంతేకాకుండా మాకి ఆ ఫోర్స్ అనేది అడ్వాన్స్గా ఇవ్వడం వల్ల ఈ గ్రామాలలో అర్లీ మార్నింగ్ కార్డనెంట్ సెట్స్, ఈవినింగ్స్ మధ్యాహ్నం ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్, ఫ్లాగ్ మార్చెస్ అన్ని కండక్ట్ చేసి జనాలలో ఒక కాన్ఫిడెన్స్, ఈ సిస్టమ్ పట్ల కాన్ఫిడెన్స్ ఉండేట్టుగా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏవైతే ఈ లైసెన్స్డ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఒక 9 బ్యాంక్ వెపన్స్ తప్ప మిగతాన్ని కూడా. ఈ ఇల్లిసిట్ లిక్కరు మనకి కర్ణాటక బార్డర్ ఎక్కువగా ఉంది, ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. వాటన్నింటిలో కూడా రైడ్స్ కండక్ట్ చేసి సుమారుగా 35 నుంచి 40 కేసులు బుక్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత ఈ ఎలక్షన్ వైలేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 52 మంది దాకా కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా సెన్సిటివ్ ఏరియాస్ని ఏ విధంగా గుర్తించారు? సాధారణంగా ఎన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉండొచ్చు మీకున్నటువంటి సమాచారం ప్రకారం? ఆ సెన్సిటివ్ ఏరియాస్లో పోలింగ్ సజావుగా సాగేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆ రోజు అక్కడ ఆయా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఫోర్స్ను డిప్లాయ్ చేయడంలో కొంత ఎక్కువ మొత్తంలో డిప్లాయ్ చేసే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? మేము ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 7 లొకేషన్స్ ని గుర్తించడం జరిగింది. అక్కడ ఈ సిపిఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ని నియమించడం జరిగింది. ఒక హాఫ్ సెక్షన్ ఉంటుంది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ అధికారి ఉంటారు. మిగతా నియోజకవర్గాలలో మిగతా ఈ పోలింగ్ బూతుల్లో వెబ్ కాస్టింగ్ అయితేనేమి, సీసీ కెమెరాలు అయితేనేమి, వీడియోగ్రఫీ అయితేనేమి, ఇవన్నీ చేయించడం ద్వారా ఎవరైతే కొద్దిగా దౌర్జన్య పరులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకుండా ఒక ఫెయిర్ గా పోలింగ్ నడుస్తుంది, వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కామన్ మ్యాన్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం మీద శాంతియుతంగా పోలింగ్ జరగడము, దాని తర్వాత ఓటర్ల ప్రలోభాలకు గురి చేసేటటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడము, మరొక వైపు అభ్యర్థులపైన కూడా నిఘా టీంను వ్యవస్థను ఏర్పాటు చేయడం, షాడో టీంలు ఏర్పాటు చేయడం, పూర్తి స్థాయిలో పోలింగ్ శాంతియుతంగా ప్రశాంతంగా జరిగేటట్లు చూసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఈసీ ఆదేశాల మేరకు, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. స్థానికేతరులు ఎవరున్నా కూడా వాళ్ళు నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లాలనేటువంటి ఆదేశాలు ఖచ్చితంగా జారీ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది.